ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని సిఐటియుకు అనుబంధంగా ఉన్న మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆరోపించింది. జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ 4వ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా ఈ యూనియన్కి సంబంధించిన రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. అలాగే కార్మికుల సమస్యలపై గత ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, వేతనాలు ఇవ్వడంలో కూడా అలసత్వం ప్రదర్శిస్తుందని, అలాగే కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సందర్భంగా యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి సోన్ మండలం కడతల్ గ్రామానికి చెందిన పెద్ద చెరువుకు గండిపడింది. దీంతో ఈ పెద్ద చెరువు కిందన ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. గండిపడడంతో చెరువులోని నీళ్ళన్నీ దిగువ ప్రాంతంలో ఉన్న పంట పొలాల్లోకి చేరుకోవడంతో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. అలాగే ఈ చెరువులో ఉన్న చేపలన్నీ కూడా కొట్టుకుపోయాయి. దాదాపు 50 లక్షల విలువ చేపలు చెరువులో నుంచి కొట్టుకుపోయాయని, అలాగే ఈ చెరువు కట్ట కింద ఉన్న వందలాది ఎకరాలు నీట మునిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అధికారులకు ఈ చెరువుకు సంబంధించిన కట్ట బలహీనపడిందని ఫిర్యాదు చేసిన అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు. చెరువు కట్ట పూర్తిగా తెగిపోవడంతో తమకు తీవ్రంగా నష్టం వాటిల్లని, తమకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే నిర్మల్ పట్టణ మున్సిపాలిటీలో గత 2 రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. గత 2 రోజులుగా మున్సిపల్కి సంబంధించిన పారిశుద్ధ కార్మికులు సమ్మెబాట పెట్టారు. దీంతో పట్టణంలో కాలనీలలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. మున్సిపాలిటీకి సంబంధించిన పారిశుద్ధ కార్మికులకు సంబంధించిన సమస్యలపై మున్సిపల్ కార్మికులు తమ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించి పట్టణంలో పారిశుద్ధ పనులు చేపట్టేలా చర్యలు చేపట్టాలని సందర్భంగా పట్టణ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.